That God is saying, you are in my hand, just as clay is in the potter's hand. కుమ్మరి చేతిలో జిగట మన్ను ఉన్నట్టు మీరు నా చేతిలో ఉన్నారని దేవుడు మనతో చెప్తున్నారు. That means we are in his hands. దానికి అర్థం ఏంటంటే మనం ఆయన చేతుల్లో ఉన్నాము. But what do we think? కానీ మనమేం ఆలోచిస్తాం? I have no one. నాకెవరూ లేరు. My circumstances are not good. నా పరిస్థితులు బాలేవు. I don't have any job. నాకు ఏ ఉద్యోగము లేదు. This is my life. ఇదే నా జీవితం. I am unhealthy person. నేను ఒక అనారోగ్యస్తుని. Like this, we become depressed because of our situation. ఇలా మన పరిస్థితులను బట్టి మనం కృంగిపోతూ ఉంటాం. To those of you who are in this situation, God is telling you that you are in my hand. మీరు ఎవరైతే ఈ పరిస్థితుల్లో ఉన్నారో దేవుడు మీతో చెప్తున్న మాట, మీరు నా చేతిలో ఉన్నారు. God says we are in his hands. But where are we in his hands? దేవుడు మనతో చెప్తున్న మాట, మీరు నా చేతిలో ఉన్నారని. కానీ మనం ఆయన చేతిలో ఎక్కడ ఉన్నాము? We engraved by God on the palms of his hands. దేవుని చేత ఆయన చేతిలో మనం చెక్కబడి ఉన్నాము. Just as sculpture engraved on a rock remains the same. బండ మీద చెక్కబడిన శిల్పం ఎలా అయితే చెక్కు చెదరకుండా ఉంటుందో, so we remain the same in the hands of God who engraved us. ఆయన చేతుల్లో చెక్కబడి ఉన్న మనం కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంటాం. Well, we engraved on the palms of his hands. అవును, ఇప్పుడు మనం ఆయన చేతిలో చెక్కబడి ఉన్నాము. Now let's see how his hands looks like. ఇప్పుడు ఆయన చేయి ఎలాంటిదో మనం చూద్దాం. God hand was the hand that performed great wonders, great miracles and great deed for 4 million Israelites. ఆయన చేయి ఎలాంటిదంటే 40 లక్షల మంది ఇశ్రాయేలీయులకి గొప్ప ఆశ్చర్య అద్భుత మహత్ కార్యములు జరిగించిన చేయి. And leading them for 40 years and bringing them safely to Canaan. ఆయన చేయి వారు 40 సంవత్సరాలకు నడిపించి క్షేమంగా కానానుకు చేర్చిన చేయి. So we are engraved on such a powerful and mighty hand. కాబట్టి మనం అటువంటి శక్తివంతమైన బాహుబలం కలిగిన చేతి పైన చెక్కబడి ఉన్నాము. To those who are watching this video, మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, don't you have a job? మీకు ఉద్యోగం లేదా? Don't you have a family support? మీకు కుటుంబం యొక్క భరోసా లేదా? Are you financially backward? మీరు ఆర్థికంగా వెనుకబడిపోయి ఉన్నారా? Are you feeling lonely in your life? మీరు మీ జీవితంలో ఒంటరిగా అనిపిస్తుందా? Don't worry, you are engraved in his powerful and mighty hands. దిగులు పడద్దు, మీరు శక్తివంతమైన బాహుబలం కలిగిన చేతిలో చెక్కబడి ఉన్నారు. So do not fear. కాబట్టి భయపడవద్దు. Do not be depressed. మీరు కృంగిపోవద్దు. Do not be afraid. బాధపడద్దు. We are in his hands. మనం ఆయన చేతుల్లో ఉన్నాం. We are engraved in the palms of his hands. మనం ఆయన అరచేతిలో చెక్కబడి ఉన్నాము. His hand has done great miracles. ఆయన చేయి అనేక గొప్ప కార్యాలు చేసింది. His hand has done great wonders. ఆయన చేయి అనేక ఆశ్చర్య కార్యాలు జరిగించింది. His hand has done great healings. ఆయన చేయి అనేక స్వస్థత కార్యాలు జరిగించింది. So we engraved on such a powerful and mighty hands. ఇప్పుడు మనం అటువంటి శక్తివంతమైన బాహుబలం కలిగిన చేతిలో చెక్కబడి ఉన్నాము. So don't worry. కాబట్టి దిగులు పడద్దు. Do not be depressed. కృంగిపోవద్దు.